అసలు ఇది ఆప్తో ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, సేమ్ ఇదే స్విమ్మింగ్ పూల్ లో 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి. మన కూరగాడు వచ్చేసి అక్కడ సైడ్ మూల కొడుతుంటే సుత్తే దానికి ఊసిపోయింది. వాళ్ళిద్దరు కింద పొక్కదిత్తురు జర్రైతే జింగని గుండు మీద పడది. ఈరోజు వచ్చేసి విజయ్ గారి బర్త్డే. సో అందరూ కామెంట్ అయితే వేసేయండి హ్యాపీ బర్త్డే విజయ్ అని చెప్పేసి. ట్రెండ్ కావాలి కామెంట్. ఈ కట్టే ఇడిది గట్టనే కట్టలేదు, ఇవి ఒకటే దారం మీద ఉంది, దాని మీద కూర్చొని అడిది కడతాడు. అది ఊసిపిక్తే ఊడిది నమ్మబడు ఈడెట్లా తయారు చేసి అనుకుంటారు. ఇక కూరగాడు కూర్చున్నది ఎక్కువ ఏందో ఏమో పడపడపడ అన్నది అది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం చెట్టు పైన స్విమ్మింగ్ పూల్. గైస్ మీరు చూసినట్లయితే మేము క్యాంపింగ్ చేసిన చెట్టు అయితే ఉంది కదా, ఈ వీడియోలో ఆ చెట్టు పైన ఒక స్విమ్మింగ్ పూల్ని అయితే తయారు చేయబోతున్నాము. ఈ ఐడియా గురించి ఎవరి మైండ్లో కూడా రాలే కావచ్చు, మన సబ్స్క్రైబర్స్కి ఎవరు కూడా కామెంట్ అయితే చేయలేదు. వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. అసలు అది తయారు అవుతుందా కాదా మాకు కూడా తెలియదు, బట్ మేము 100% ఇస్తాం తయారు చేయడానికి. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ స్విమ్మింగ్ పూల్ని తయారు చేయడానికి మేము ఏమేమి యూజ్ చేయబోతున్నామంటే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, 1 2 3 4 డింపియాడు అన్న 6 ప్రాణులు దీంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నాయి. అండ్ వీటితో పాటుగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని కట్టెలను అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. కట్టెల తర్వాత మనం పైన యూజ్ చేయబోతున్నాం ఈ వానకాయితం తర్వాత మేము ఇక్కడ యూజ్ చేయబోతున్నాం మీరు చూసినట్లయితే ఈ ప్లైవుడ్ షీట్స్ని. వీటన్నింటినీ యూజ్ చేసి మేమైతే చెట్టు మీద స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్. పైన టైం ల్యాప్స్ కెమెరా సెట్ చేస్తున్నావా విజయ్? చేస్తున్నా బా. ఓకే గైస్, ఫస్ట్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. మన ఈ చెట్టు పైన స్విమ్మింగ్ పూల్ అది వచ్చేసి ఏంటంటే ఈ చెట్టు కొమ్మ ఏదైతే ఉందో దాని లోపల మొత్తం పెద్ద పెద్ద ఎర్రహీమలు అవుతున్నాయి అన్నమాట. పెద్ద గ్యాంగే వెళ్ళింది బయటకు. ముఠా పడుతున్నది డింప్యా. విజయగాడు ఉన్నది ఎక్కువ అయితే ఒక పంగు ఉన్నది, దాంట్లో మేము ఒక మూలను కొట్టి సెట్ చేసేసినాము. బట్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఇగో ఈ కట్టె ఏదైతే ఉందో దాన్ని అయితే అడిది ఎక్కువ సెట్ చేస్తున్నాము. ఒకవేళ ఇన్కేస్ ఆ చెట్టు మంట అక్కడికి కిరిగిపోయినా కానీ పైన ఉన్న కింద పడకుండా ఆ వాటర్ కింద పోకుండా అన్నట్టు. మా వెయిట్ మా ఆపుతుంది. ఇంతకుముందుకు ట్రీ హౌస్ చేసినప్పుడు చూసిరు మీరు, బట్ ఇప్పుడు వాటర్ వెయిట్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో చేస్తున్నాం. మన కూరగాడు వచ్చేసి అక్కడ సైడ్ మూల కొడుతుంటే సుత్తే దానికి ఊసిపోయింది. వాళ్ళిద్దరు కింద పొక్కదిత్తురు జర్రైతే జింగని గుండు మీద పడది. మన దింపిగాడు సెట్ చేస్తుంది. అన్నట్టు ఒక విషయం ఎప్పుడు మర్చిపోయినా, ఈరోజు వచ్చేసి విజయ్ గారి బర్త్డే. సో అందరూ కామెంట్ అయితే వేసేయండి హ్యాపీ బర్త్డే విజయ్ అని చెప్పేసి. ట్రెండ్ కావాలి కామెంట్. అన్నకి
కొమ్మ దానికి మొత్తం ఈ కొమ్మకు ఘోరంగా ఎర్రజీమలున్నాయి, అడిదిక్కు పోతేనే కర్తనే నా పాయింట్కి మొత్తం ఎక్కి ఒక అర్థనే, కానీ అవిటి ముళ్ళు నా స్కిన్ దాకా పోతలేదు, ఏం అనిపిస్తలేదు, నా పాయింట్కి వేసేదే చేస్తాను, ఏదో ఒకటి లోపలికి పోయింది గట్టిగా చేస్తుంది కూడా పో. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ 10కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4:30కి ఏమో స్టార్ట్ చేసినాం ఈ వీడియోని. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే అట్లీస్ట్ ఈరోజు ఈ వీడియో ఇది ఏదైతే మన స్విమ్మింగ్ పూల్ ఉందో దీన్ని బేస్ అన్న తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఒక బేస్ తయారైంది అనుకోండి, ఎక్కువ టైం పట్టదు, ఇక అయిపోయింది, తాలుగడితే అయిపోతుంది అంతే ఇక. సో ఈరోజు బేస్ తయారు చేస్తాం, రేపు దీంట్లో కవర్ వరిసి వాటర్ అయితే నింపుతాము. సో చాలా క్రేజీగా ఉండబోతుంది, చెట్టు పైన స్విమ్మింగ్ పూల్. ఈ కట్టే ఇడిది గట్టనే కట్టలేదు, ఇవి ఒకటే దారం మీద ఉంది, దాని మీద కూర్చొని అడిది కడతాడు, అది ఊసి నీ మీద పడతాడు జింగా. బిజ్జి కానీ బర్త్డే స్పెషల్గా ఈ చెట్టు పైన స్విమ్మింగ్ పూల్ తయారు చేస్తున్నాం కదా, సో దాంట్లో భాగంగా డైట్ బ్రేక్ స్ప్రైట్ అయితే తెప్పించినాం. ఇక గౌరవనీయులైన పెద్దలు అంటే నువ్వు ఇక గౌరవనీయులైన తాతలు, తాత ఇక బాపమ్మ, ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ మాకు కావాల్సిన ఒక బేస్ని అయితే పర్ఫెక్ట్గా తయారు చేసుకున్నాం. ఇంత కూడా మీది కదులుతలేదు, బందోబస్తు తయారైంది. మా వెయిట్తో పాటుగా వాటర్ వెయిట్ని కూడా మాపాలి కాబట్టి ఇంకా మధ్యలో చాలా కట్టెలు అయితే కడుతున్నాం అన్నమాట. కింద ఎన్నైతే కట్టెలు ఉన్నాయో అవన్నీ పైన తీసుకుంటున్నాం. బేస్ని తయారు చేస్తూ గాయస్ చీకటి అయితే అయిపోయింది. దగ్గర 4:30 స్టార్ట్ చేసినాం వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 6:56 అయితే అవుతుంది. అంటే 2-3 గంటలు కంటిన్యూస్గా చేస్తే ఈ బేస్ తయారైంది. ఇక రేపు దీనికి మొత్తం ఇక సజాయించేసి వాటర్ నింపాలి, ఇక కవర్ కట్టి మనలో కింద కట్టె వాతుర్రు. ఇప్పుడైతే అందరికి సాల్ అయింది. దీన్ని మీదికి ఎక్కించేంత ఓపిక అయితే ఎవ్వరికి లేదు, అట్లే చీకటి కూడా అయింది. ఇప్పుడు దీన్ని సైడ్కి అయితే పెడుతున్నాం, రేపు పొద్దుగాల ఎక్కించినాక మీదికి పెడతాం మళ్ళీ, అంటే దాని మీద ఎత్తాం ఇక. మేము చేసేది మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్లో ఏదైనా సరే చాలా క్రేజీగా తయారవుతుంది. లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి మేము మీదున్నంతసేపు ఏర్పడలే కానీ జర్రా కిందికి మీరు చూడొచ్చు 20 ఫీట్ల హైట్లో అక్కడ మన స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది అన్నమాట. చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఆ కూర. ఒకవేళ మేము పోయినాక రేపు మార్నింగ్ కావచ్చు వాళ్ళని వచ్చిర్రు అనుకో షాక్ అవుతారు. ఏమైంది ఊడి నమ్మబడు ఈడెట్లా తయారు చేసి అనుకుంటారు ఇక. భలే ఉంది. మాకు దీంట్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ కట్టు ఉంది కదా, దీన్ని కొద్దిగా క్రాస్ వాతిరు మన వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు గ్రౌండ్ టీమ్స్ అక్క పని చేయలేదు. పైన బేస్ ఏదైతే ఉందో అది ఒక సైడ్ అయింది, ఒక సైడ్ ఇట్లా మండ వంగినట్టు అయింది అక్కడ సైడ్ కార్నరు. సో ఆ రెండింటిని చూసుకుంటా రేపు వాటర్ నింపాలి అండ్ ఆ కవర్ని అయితే ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు ఈ రోజుకి ఇదే, అండ్ రేపు వచ్చేసి దీని వర్క్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ది నెక్స్ట్ డే గైస్ ఈరోజు వచ్చేసి డే 2. ఈరోజు నలుగురం అయితే మన స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో దాన్ని అయితే మళ్ళీ ఇంకా డెవలప్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాం, పైనకి ఎక్కుతున్నాము. సో ఈరోజు చేయబోయే పని ఏంటి అంటే, పైన సైడ్ కట్టెలు కట్టుకోవాలి, ఆ తర్వాత ఒక కవర్ వేయాలి, ఆ తర్వాత మళ్ళీ వాటర్ని అయితే దాంట్లో నింపాలన్నమాట. చాలా పని ఉంది ఈరోజు అన్న ఈ వీడియో కంప్లీట్ అవుతుందా లేదా మాకే తెలియదు. కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాము. సో ఇప్పుడైతే పైనకి ఎక్కుతున్నాం, ఎక్కి సైడ్ కట్టెలు కట్టుకుందాం.
గాలి వస్తలేదుగా ఆడ అయిపోయింది ఉత్తానే ఉన్నాయి ఇవి ఇంత లావు కట్టెలు ఉన్నా సరే ఇక్కడ కింద ఈ బక్క కట్టెలు ఎందుకు కడుతున్నామంటే మేము లోపల కవర్ వేస్తాం కదా కవర్ వేసినప్పుడు కవర్ వాటర్ ప్రెషర్కి అక్కడ వెళ్ళిపోకుండా ఈ కట్టెలు అయితే కడుతున్నాం అనమాట ఈ 3 కట్టెలు వచ్చేసి దాన్ని ఆపుతాయి అప్పుడు మనం వాటర్ నింపినట్లయితే దీంట్లో నీళ్ళు వచ్చేసి ఒకటే దాంట్లో అయితే ఆగుతుంది అన్నట్టు క్రేజీ ఉంటుంది స్విమ్మింగ్ పూల్ సగానికి ఎక్కువ స్ట్రక్చర్ అయితే గైస్ రెడీ అయిపోయింది కింద మీరు చూసినట్లయితే ప్లైవుడ్ షీట్లు వేసినాము ఇప్పుడు చుట్టూ కట్టెలు కట్టిన తర్వాత వాటిని మంచిగా బందోబస్తు ఒక తాడుతోనైతే అల్లుతాము అల్లిన తర్వాత దీంట్లోకి ఒక కవర్ అయితే వేస్తాము కవర్ వేసిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మేము ఫేస్ చేయబోతున్నాం అదేంటి అంటే దీని లోపల మొత్తం వాటర్ నింపుడు సో అదే పెద్ద టాస్క్ అయితే కాబోతుంది చూద్దాం ఫస్ట్ అయితే కట్టెలు కడుతున్నాం ఆ తర్వాత దీంట్లో వాటర్ నింపుడు One hour later. 3 hours తయారు చేస్తూ గైస్ ఆఫ్టర్నూన్ అయితే అయింది టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 2:38 అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లంచ్ అయితే వేస్తున్నాము అయిపోయింది అలా లంచ్ కూడా సో ఇప్పుడు పైన కవర్ ఆపి ఆ తర్వాత పైప్ ఆపి వాటర్ అయితే పట్టాలి స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోతుంది కూరగాడ ఇప్పుడు వస్తుండు వాడిని జూమ్ చేసి చూపెట్టి జింగ మొత్తం తయారైనాక వస్తుండు మన స్విమ్మింగ్ పూల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో గైస్ అది కంప్లీట్గా రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు ఈ విధంగా తాడైతే కట్టినాము పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక డబ్బాకారం అయితే అయిందనమాట దీంట్లో వానకాయదాన్ని నింపుతాం ఆ తర్వాత మనోళ్ళు పైప్ అయితే వేసిరు ఇక్కడ నుంచి బోర్ దాకా దాంట్లోకైనా వాటర్ అయితే నింపుతాం దీన్ని చూద్దాం ఇంత హైట్కి ఎక్కితేయా లేదా అని చెప్పేసి 20 feet హైట్లో అయితే ఉంది స్విమ్మింగ్ పూల్ సో ఇప్పుడు దీంట్లో కవర్లు అయితే వేద్దాం ఫస్ట్ ఫైనల్గా గైస్ వానకాయదం అయితే వేసేసినాం మీరు చూడొచ్చు మన స్విమ్మింగ్ పూల్ ఇంత పెద్ద సైజులో అయితే ఉండబోతుంది ఎండ ఘోరంగా కొడుతుంది కరెక్ట్ ఫేస్కే కొడుతుంది కదా ఘోరంగా చెమటలు వచ్చినాయి అందుకనే సో ఇప్పుడు దీని నిండా వాటర్ని అయితే నింపుదాం వాటర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే మేము మన స్విమ్మింగ్ పూల్ నుంచి దగ్గర 400 meters డిస్టెన్స్లో ఉన్న బాయిలకేనైతే పెట్టినాము మీరు చూసినట్లయితే ఇదే ఆ బాయి అండ్ అక్కడి నుంచి వెళ్ళి చక్కగా తొవ్వ దాకా ఒక పైప్ వచ్చింది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మొత్తం ప్లాస్టిక్ పైప్తోనైతే చెట్టు దాకా తీసుకొచ్చినాము చెట్టు దాకా వచ్చిన తర్వాత మనకు పైనకి ఎక్కాలి కాబట్టి హార్డ్ పైప్ని అయితే యూజ్ చేసినాం అన్నమాట హార్డ్ పైప్ని యూజ్ చేసి ఈ విధంగా చెట్టు పైనకైతే అటాచ్ చేసినాం ఇప్పుడు ఇంత మీదికి వాటర్ ఎక్కుతాయా లేదా అనేదే కొద్దిగా టెన్షన్ పైప్ అయితే గైస్ సెట్ అయింది వాటర్ ఇంత పైనకి ఎక్కుతాయా లేదా ఏం జరుగుతుంది అనే ఒక చిన్న టెన్షన్ అవుతుంది చెప్పులు తీసేస్తున్నా నువ్వు లేదుగా వచ్చినాడు సక్సెస్ఫుల్గా గైస్ వాటర్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్లో చెట్టు పైన అయితే నిండుతున్నాయి బంద్ అయిందిరా పైప్ వచ్చేసి గైస్ ఊడిపోయింది ఇంత హైట్కి ఎక్కాలి కదా బ్యాక్ సైడ్ మొత్తం ప్రెషర్ వస్తుంది అనమాట దానివల్ల 5 minutes later. చెప్పిన కదా ఆల్రెడీ బిగ్గెస్ట్ ప్రాబ్లం దీంట్లో వాటర్ నింపడమే అని చెప్పేసి అక్కడ స్టార్టింగ్లో ఏదైతే పైప్ ఉండనో పైప్ అయితే వలిగిపోయింది అనమాట ఇప్పుడు దానికి మళ్ళీ ప్లాస్టిక్ పైప్ని అటాచ్ చేసి కడుతురు అది అవుతుందా ఆగదా అనేది తెలియదు ఆల్రెడీ కొన్ని వాటర్ వచ్చినాయి ఒక్క గట్టిగా 20 minutes నడిచిందంటే ఇది మొత్తం నిండుతుంది
ఒరే సన్న పోతుందిరా. పైప్ వచ్చేసి గైస్ మళ్ళీ వలిగిపోయింది. మన వాళ్ళు అయితే అక్కడ సెటప్ చేస్తారు. లాస్ట్ సారి బందోబస్తు కట్టినట్టున్నారు మనోళ్ళు. సగం అయితే నిండింది. ఇంకొక 10 నిమిషాలు ఇట్లే ఆగితే మొత్తం నిండుతుంది. స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోతుంది ఇక. సక్సెస్ఫుల్గా గైస్ ఒక 20 మినిట్స్ మన స్విమ్మింగ్ పూల్లో వాటర్ నిండిన తర్వాత అక్కడి దిక్కు నుంచి మొత్తం బొర్రిపోతున్నాయి నీళ్ళు. ఫుల్ నిండింది. కొంచెం హైట్ అయిందా ఇది. నిజంగా మేము ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ విధంగా గైస్ ఇదైతే రెడీ అయిపోయింది. కూరరే కూరగాయని ఆపింది అనుకో మనం తయారు చేసిన స్విమ్మింగ్ పూల్ 100% సక్సెస్ అన్నట్టు. కూరగాడు కూర్చున్నది ఎక్కువ ఏందో ఏమో పడపడ అన్నది. అది మండ లేకుంటే నువ్వు కింద కట్టిన కట్టినా తెలియదు. అరే నువ్వు వదలకరా, నువ్వు పోయినా కట్టినే కూర్చో. సక్సెస్ఫుల్ గా గైస్ మీరు చూడొచ్చు. మేమైతే నలుగురం దీంట్లోకి వచ్చినాం. అయినా సరే నలుగురిని కూడా మీదైతే ఆపిందనమాట. అండ్ ఫస్ట్ టైం మన అన్న అయితే వచ్చిండు. వాటర్ వచ్చేసి మీకు కొద్దిగా బ్లాక్ అనిపిస్తున్నాయి కావచ్చు. రీజన్ ఏంటి అంటే మనం బ్లడ్ పూల్ తయారు చేసినాం కదా. ఆ బ్లడ్ పూల్ ఏదైతే కవర్ ని యూజ్ చేసినామో ఇది అదే కవర్. సో అందువల్ల ఇది పసుపు అదంతా మిక్చర్ కలిసే వరకల్లా బ్లాక్ అనిపిస్తున్నాయి. బట్ అంతా బ్లాక్ ఏందో. బట్ ఎనీవే గైస్ మేము తయారు చేయాలనుకున్న స్విమ్మింగ్ పూల్ చెట్టు పైన ఉందో అది వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది. Here's to the good days, here's to the sorrows. This is a mistake, I know about tomorrow. I don't wanna fight no more, cause I don't feel the need no more, no. Just
సరే ఆయన జంప్ అవుతున్నా పట్టరా గుంజరు గుంజరు బొండిగా విసికి ముస్తారా ముస్తారు కానీ బొండిగా పట్టి టమాటా తీసుకుంటారు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే ఎంజాయ్ చేసినా కావచ్చు. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ చెప్పుర్రా అన్న. నీ దగ్గర స్టార్ట్ చెప్పరా డింపుల్ చెప్పరా ఎట్లా అనిపిస్తుంది మీకు ఎక్కినాక? మీకు ఎక్కినాక ఇట్లా ఆకాశంలో చెట్ల మధ్యలో ఉంది కాబట్టి మంచిగా ఉంది, కానీ ఒక్కోసారి ఊపుతురు కదా అది కింద పడుతుందేమో తెగిపోతుందేమో అని భయం అవుతుంది. నీకురా స్విమ్మింగ్ పూల్లో దుంకుడు సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం సిద్దిపేటలో దుంకిన, సెకండ్ టైం ఏమో షర్ట్ మీద ఘోరంగా ఉన్నది. వీళ్ళంతా ఫస్ట్ దుంకిరు కదా, ఇవన్నీ ఎట్లయినా నల్లగా జిడ్డు ఇలా సమ్మర్ అంతా ఇలానే ఉన్నది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎప్పుడైనా ఎక్కినారా ఇట్లా చెట్టు మీద స్విమ్మింగ్ పూల్? ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎక్కుతామన్నా ఆశ కూడా లేకుండే. అసలు ఇది ఆప్తో అసలు ఇది ఆపుతుందో లేదో అన్నట్టే ఉండుంటే మేము వాటర్ బరువును, బట్ వాటర్ బరువును ఆపింది. అంతేకాకుండా మేము అందరం కూర్చున్నాం, మమ్మల్ని కూడా ఆపింది. ఇప్పుడు లాస్ట్గా మన కూరగాయలు అయితే వస్తుండో అందరం ఒకవేళ దీనికి ఎక్కినట్లయితే ఆపుతా లేదా అనేది చూద్దాం. లెట్ స్టార్ట్. కూర అయితే కెమెరా కూరగాయలు అయితే వస్తుండో, కూరగాయలు ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఆపింది అనుకోండి, అందరు బరువును ఆపినట్టే. ఎక్స్పెరిమెంట్ 100% సక్సెస్ అయినట్టు. పోతున్నా కూర్చోలేదా మునుగు? అరే గడిది కూర అడిది కొమ్మ దొడ్డున్నది పడ్డాడు అనుకో. సో మీరు చూడొచ్చు గాయస్, సక్సెస్ఫుల్ గా మా వాళ్ళందరూ డింపి, విజ్జిగాడు, కూరగాడు, నరిగాడు, అన్న, నేను అందరం సింపుల్ గానే ఉన్నాం. సో ఫైనలీ గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ ఇలాంటి ఏమైనా క్రేజీ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయరు. ఎంతసేపు జింగా ఫ్యాన్స్, డింపి ఫ్యాన్స్ అనే కాదు, ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయరు. దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి వీడియో షూట్ చేసి ఛానల్ అప్లోడ్ చేస్తాం. అండ్ వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ ఒకే రోజులో కంప్లీట్ చేసారు అనుకోండి, సేమ్ ఇదే స్విమ్మింగ్ పూల్లో 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేసేయండి.